గౌరవనీయులైన ఉపాధ్యాయ మిత్రులందరికీ జిఆర్ఆర్ సెట్టిమింగ్ ఛానల్ పునఃస్వాగతం. ఈరోజు ఈ వీడియోలో 3వ తరగతికి సంబంధించిన రెడీనెస్ ప్రోగ్రామ్ 10వ రోజు విద్యార్థులు నిర్వహించాల్సిన కృత్యాలను మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ముందుగా తెలుగు. పిల్లలు, దీంట్లో మన ద్విత్వాక్షరాలు పదాలు చూద్దాం. ఇక్కడ ఒక అభినయ గేమ్ ఉంది, చూద్దాం. చల్ చల్ గుర్రం చలాకి గుర్రం. పాడండి. కొయ్యతో చేసిన గజ్జల గుర్రం, మూవలు మెడలో ముద్దుగా కట్టి, రంగుల హంగులు సింగారించి, వీపుకు జీను సాపుగా చేసి, వదిలేస్తే సరిపడిగెడు గుర్రం, డెక్కల చప్పుడు టక్ టక్ మంటూ, గజ్జల మోతలు ఘల్ఘల్మంటూ, విచ్చలవిడిగా విహరిస్తుంటే, ముచ్చట వేయును ముద్దుల గుర్రం. వెరీ గుడ్ పిల్లలు, బాగా పాడారు. పిల్లలు, ఇక్కడ చూడండి ఒకసారి. ఒక క్రీడ. ఇక్కడ బాక్సుల్లో ఒత్తులు వేశారు. మీరు ఆ అక్షరాలను దీంట్లో వేయాలి. మీ టీచర్ గారు అడిస్తారు, జాగ్రత్తగా ఆడండి. ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చారు, నేను చెప్తాను, వాటిని నాతో చెప్పండి, తర్వాత మీరు ప్రయత్నం చేయండి. అద్దం, కుప్ప, దెబ్బ, రొయ్య, మర్రి, కవ్వం, కళ్ళెం, లెస్స, గుర్రం, సబ్బు, బియ్యం, చెప్పు. ఇక్కడ వాక్యాలునే చదువుతాను, జాగ్రత్తగా చెప్పండి. కొయ్య గుర్రంపై చిన్ని బాబు ఎక్కాడు, ఎద్దుల బండి ఎక్కి ఊరు వెళ్ళాను. వెరీ గుడ్ చిల్డ్రన్, చాలా బాగా చెప్పారు. పిల్లలు, దీన్ని జాగ్రత్తగా మ్యాచింగ్ చేయండి. పిల్లలు అలాగే ఇక్కడ ఈ పదాలను కలిపి, ఈ అక్షరాలను కలిపి పదాలు తయారు చేయండి. వీటిని కూడా కలిపి పదాలు తయారు చేయండి. గాలిలో ఎగిరేది గద్ద, చల్లని పానీయం లస్సి. అలాగే వీటన్నిటి కూడా చేయండి. ఇక్కడ చూడండి ఒకసారి. కింది పదాల్లో ద్విత్వ పదాన్ని గుర్తించండి. ద్విత్వాక్షర పదం ఏదైతే ఉందో దాన్ని గుర్తించండి. అది కూడా బుర్రమేసం రాకి రాబోతుంది కాబట్టి ఇది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి దానిలో డిక్టేషన్, మీ టీచర్ గారు 10 పదాలు డిక్టేషన్ పెడతారు, చక్కగా రాయండి. పిల్లలు, ఇంగ్లీష్కి సంబంధించి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీకు ఇచ్చారు. దాంట్లో ఇప్పుడు మనం ఒక రైమ్ పాడదాము. We kick the ball, we run and play, swing the bat, then shout hooray, jump rope high, count 1 2 3, slide down the slide, as happy as can be, take the chase, let's laugh around, games and sports make our day very sound. వెరీ గుడ్ పిల్లలు, బాగా పాడారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి గేమ్స్ నేర్చుకుందాం మనం. నేను చెప్తాను, నాతో పాటు చెప్పండి. ఫుట్బాల్, బాస్కెట్బాల్, టెన్నిస్, హాకీ, క్రికెట్, కబడ్డీ, ఖోఖో, చెస్, క్యారమ్. ఈ గేమ్స్ అన్నింటిలో కొన్ని గేమ్స్ మనం ఇంట్లోపల ఆడుకోవచ్చు. అవేంటో మీరు జాగ్రత్తగా ఆలోచించండి. కొన్ని ఆటలోనే కేవలం బయట మాత్రమే ఆడాలి, ఇంట్లో ఆడకూడదు. అవేంటో కూడా జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఇచ్చాను. విచ్ గేమ్ డూ యూ లైక్? మీకు నచ్చిన గేమ్ పేరు రాయండి. మీ క్రికెట్ అయితే క్రికెట్ అని రాయండి, చెస్ అయితే చెస్, ఖోఖో అయితే ఖోఖో, మీకు ఏది ఇష్టమైతే అది రాయండి. విచ్ గేమ్స్ ఆర్ ప్లేడ్ విత్ ది బ్యాట్ అండ్ బాల్? బ్యాట్ తోటి బాల్ తోటి ఆడేటువంటి ఆటలు ఏమిటి? సో అది క్రికెట్, హాకీ. టెన్నిస్ ఎందుకు కాదని, టెన్నిస్ని రాకెట్ అంటారు.
అందుకని దాని పేరు రాయలేదు నేను. ఓకే, మిగతా చూద్దాం. ఇక్కడ నేమ్ సమ్ ఇండోర్ గేమ్స్, కొన్ని ఇండోర్ గేమ్స్ పేర్లు అడిగారు మనకి. ఇక్కడ ఇండోర్ గేమ్స్ చెస్, క్యారమ్. వెరీ గుడ్ చిల్డ్రన్. పిల్లలు ఇక్కడ చూడండి. యూ షుడ్ గో టు ది ప్లే గ్రౌండ్ ఇన్ ఏ డాష్ క్యూ. ఈ 4 ప్రశ్నలకి సమాధానాలు జాగ్రత్తగా రాయండి. అలాగే ఇక్కడ చూడండి, మీకు ఆటల చిత్రాలు ఇచ్చారు, ఆటల పేర్లు రాయమన్నారు, జాగ్రత్తగా రాయండి. అలాగే యామ్, ఈజ్, ఆర్ రాసేటప్పుడు మనం కొన్ని రూల్స్ ఉన్నాయి. ఇండియా థర్డ్ పర్సన్ సింగులర్ అంటారు, దీన్ని ఈజ్ రాయాలన్నమాట. దే తోటి ఆర్ రాయాలి, ఐ తోటి ఎప్పుడు యామే రాయాలి. మనం ఆటలు ఆడేటప్పుడు ప్లేగ్రౌండ్లో మనం అనుసరించాల్సినవి 2 మిమ్మల్ని చేయమన్నారు. బీ ఒబీడియంట్ టు టీచర్ అండ్ రెఫరీ. ఎంపైర్లు ఉంటారు కదా, మీ టీచర్లే ఎంపైర్లుగా ఉంటారు కాబట్టి వాళ్ళు చెప్పింది మీరు వినాలి, వాళ్ళ నిర్ణయాలను గౌరవించాలన్నమాట. తర్వాత బీ స్పోర్టివ్, గెలిచినా ఓడినా ఒకే రకంగా తీసుకోవాలి. మస్ట్ ఫాలో ది గేమ్ రూల్స్, తప్పకుండా ఆట ఆడాలంటే గేమ్ రూల్స్ ఫాలో కావాలి. ప్రతి గేమ్కి ఒక రూల్ ఉంటుంది, అట్లన్నింటిని ఫాలో కావాలన్నమాట. చిల్డ్రన్, మ్యాథ్స్లో మనం ఇప్పుడు మల్టిప్లికేషన్ నేర్చుకోబోతున్నాం. మల్టిప్లికేషన్ అంటే ఏం కాదు, గ్రూప్గా వెళ్ళటం అనమాట. ఇక్కడ చూడండి ఒకసారి, ఒక ఫ్రాగ్ ఒక్కసారి దూకితే 3 స్టెప్స్ దాకా దూకుతుంది అనమాట. అలాగే ఎన్ని జంపులు చేస్తుందంటే 6 జంపులు చేసింది. ఒకసారి దూకితే 3 నెంబర్లని దూకుతుంది అనమాట, 3 స్టెప్స్ మీదకి దూకుతుంది. అలాగే ఎన్ని జంపులు చేసింది? 6 జంప్స్ చేసింది. చూడండి, 3, నెక్స్ట్ ఇంకో 3 చేస్తే 6, నెక్స్ట్ ఇంకో 3, 9. అలా చేస్తే ఎక్కడికి వచ్చింది? 6 జంప్స్ అంటే 3 6 ఆర్ 18 అనమాట. అలాగే ఇక్కడ కూడా చూడండి, అది 6 3 ఆర్ 18 అనమాట. ఇక్కడ కూడా చూడండి, 4 4 5 టైమ్స్ 4. చూడండి, 5 టైమ్స్ 1 2 3 4 5. ప్రతిసారి కూడా 4 జంప్ చేస్తుంది. ఇది కొంచెం మిస్టేక్ వచ్చింది, కొట్టని జాగ్రత్త చెక్ చేసుకోండి. అలాగే 6 టైమ్స్ 2 స్టెప్స్. ఇక్కడ 5 టైమ్స్ 3 స్టెప్స్. ఇక్కడ 2 టైమ్స్ 5 స్టెప్స్. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ 5 టైమ్స్ 3 స్టెప్స్, సో 15 వేస్తారు ఇక్కడ. ఇక్కడ చూడండి 1 2 3 4 టైమ్స్ 5 స్టెప్స్. ఇక్కడ చూడండి 1 2 3 4 టైమ్స్, ఈచ్ టైం కూడా 7 స్టెప్స్. ఇక్కడ 4 టైమ్స్ 7 స్టెప్స్. ఇక్కడ కూడా 1 2 3 4 టైమ్స్ 3 స్టెప్స్. ఇక్కడ 4 టైమ్స్ 3 స్టెప్స్. పిల్లలు, అవర్ కమ్యూనిటీ హెల్పర్స్, దీంట్లో మీ టీచర్ గారు ఒక యాక్టివిటీ చేస్తారు. టీచర్ గారు ఎలాగైతే చేయించారో అలా ఫాలో కండి. ఇది ఇక్కడున్న పిక్చర్స్ని బట్టి మనం మైండ్ మ్యాపింగ్ చేశాము. వీళ్ళందరూ కూడా అవర్ కమ్యూనిటీ హెల్పర్స్, మీన్స్ రకరకాల ప్రొఫెషన్స్ చేసేటువంటి వ్యక్తులు. వాళ్ళ పేర్లు మీరు ఇలా నీట్గా రాసుకోండి మైండ్ మ్యాపింగ్లో. అలాగే దీనికి జాగ్రత్తగా ట్రేస్ చేసుకోండి, చుక్కలు కలుపుకుంటే చక్కగా స్కూల్ తయారవుతుంది. ఇక్కడ మనకి కమ్యూనిటీ హెల్పర్స్ వాళ్ళు చేసే పనులను బట్టి వాళ్ళని ఏమంటారు, మీకు ఆప్షన్స్ ఇచ్చారు, 2 ఆప్షన్స్. హూ టీచర్స్ ద చిల్డ్రన్ ఇన్ ది స్కూల్ ఎవరు పాఠాలు చెప్తారంటే ఏ టీచర్. ఇక్కడ హూ సేవ్స్ అవర్ కంట్రీ అండ్ వర్క్ ఇన్ ది ఆర్మీ, ఇక్కడ ఆర్మీలో పనిచేసే వాళ్ళని అడిగారు, ఇదిగోండి. అలాగే మనం ఇక్కడ జాగ్రత్తగా చూస్తే వాళ్ళ గురించి అడిగారు, మీరు జాగ్రత్తగా ఆన్సర్స్ చేసుకోండి. అలాగే ఇక్కడ మీకు ఒక అడ్రస్ ఎన్వలప్ ఇచ్చారు, మీ స్కూల్ అడ్రస్ రాయమన్నారు. ఫస్ట్ మీ స్కూల్ పేరు రాయండి, మీ స్కూల్ దగ్గరలో ల్యాండ్ మార్క్ ఏదైనా ఉంటే అది రాయండి. అలాగే మీ ఊరు పేరు రాయండి. ఆఖరిలో మీ మండల్ పేరు, డిస్ట్రిక్ట్ పేరు, ఏపీ, పిన్ కోడ్ ఉంటే పిన్ కోడ్ కూడా రాయండి.
ఇక్కడ ప్రశ్నలకు సంబంధించి మిమ్మల్ని క్వశ్చన్లు అడిగారు. సారీ, రిడిల్స్ ఇవి ఇంచుమించుగా. ఐ ట్రీట్ సిక్ పీపుల్, వర్క్ ఇన్ హాస్పిటల్, ఐ వేర్ ఏ వైట్ కోట్, హూ యామ్ ఐ? నేను పేషెంట్స్ని ట్రీట్ చేస్తుంటాను, నేను హాస్పిటల్లో ఉంటాను, వైట్ కోట్ ధరిస్తాను, నేను ఎవరిని? డాక్టర్. అలా ఇక్కడ అన్నిటి గురించి ఇచ్చారు, మన ఆన్సర్లు రాసాము. వెరీ గుడ్ చిల్డ్రన్, చాలా బాగా పార్టిసిపేట్ చేస్తారు, మీకు అభినందనలు. రెస్పెక్టెడ్ టీచర్స్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.